విజయనగర సామ్రాజ్యం. విజయనగర సామ్రాజ్యం మధ్య భారతదేశ చరిత్రలో కాకతీయుల తర్వాత కృష్ణానదికి దక్షిణాన వెలిసినటువంటి అత్యంత గొప్ప సామ్రాజ్యం. సో కాకతీయులు ఇక్కడ అయిపోయాక, కాకతీయుల యొక్క పూర్తి వాళ్ళ ఉనికి మొత్తం కోల్పోయాక, ఇక్కడ ఈ ప్రాంతంలో ఢిల్లీ సుల్తాన్లు, ఢిల్లీ సల్తనేట్, ఇక్కడ మహమ్మద్ బిన్ తుగ్లక్ వాళ్ళ ఫాదర్ అయినటువంటి ఘియాసుద్దీన్ తుగ్లక్ వరంగల్ను ఆక్రమించినాక, వరంగల్ని సుల్తాన్పూర్ అని, కృష్ణాను ముస్తఫానగర్ అని, గుంటూరును ముజఫర్నగర్ అని ఆక్రమించి, ఆ తర్వాత మొత్తం దక్షిణ భారతదేశం వరకు మహమ్మద్ బిన్ తుగ్లక్ అంటే ఘియాసుద్దీన్ తుగ్లక్ తర్వాత మహమ్మద్ బిన్ తుగ్లక్ పరిపాలిస్తున్నటువంటి సమయంలో విజయనగర సామ్రాజ్యం కాకతీయుల అనంతరం కృష్ణానదికి దక్షిణాన ఏర్పడినటువంటి అత్యంత గొప్ప సామ్రాజ్యం. భారతదేశంలో, దక్షిణ భారతదేశంలోనే కాకుండా, మొత్తం భారతదేశంలోనే కాకుండా ప్రపంచానికి పూర్తిగా తెలిసినటువంటి ఏకైక చరిత్ర ఏంది అనంటే కాకతీయులు తర్వాత విజయనగర సామ్రాజ్యం. ఇద్దరు కూడా ఈ కాకతీయుల గురించి ఏ విధంగా అయితే ప్రపంచ చరిత్రకు తెలిసిందో అదేవిధంగా విజయనగర సామ్రాజ్యం గురించి కూడా ప్రపంచ చరిత్రకు తెలిసింది అని చెప్పవచ్చు. విజయనగర సామ్రాజ్యం గురించి చెప్పేటువంటి, వివరించేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పుస్తకాలు ఉన్నాయి. ఆ గ్రంథాలు, ఆ తర్వాత కొన్ని శాసనాలు విజయనగర సామ్రాజ్యం గురించి మనకు వివరిస్తున్నాయి. అందులో ముఖ్యమైనటువంటిది ఫస్ట్ది ఎ ఫర్గాటెన్ ఎంపైర్ అని. ఎ ఫర్గాటెన్ ఎంపైర్ వాజ్ రిటన్ బై ఎవరంటే రాబర్ట్ సూవెల్. రాబర్ట్ సూవెల్ రచించాడు. ఈ రాబర్ట్ సూవెల్ రచించినటువంటి ఫర్గాటెన్ ఎంపైర్ ఈజ్ రాబర్ట్ సూవెల్ విజయనగర రాజుల గురించి అత్యంత గొప్ప పరిశోధన చేసి వారి యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసేటట్టు చేశాడు. సో రాబర్ట్ సూవెల్ రచించినటువంటి ఫర్గాటెన్ ఎంపైర్ అనేటువంటి బుక్ ప్రపంచానికి విజయనగర చరిత్ర గురించి తెలియజేసింది అని చెప్పొచ్చు. సో ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బుక్ ఏంటంటే ఎ ఫర్గాటెన్ ఎంపైర్. ఎ ఫర్గాటెన్ ఎంపైర్. ఎ ఫర్గాటెన్ ఎంపైర్. దీన్ని మనం తెలుగులో కూడా రాస్తున్నాను. ఫర్గాటెన్ ఎంపైర్ అనేటువంటి బుక్కును, ఈ గ్రంథాన్ని రచించింది ఎవరు అంటే మనకు రాబర్ట్ సూవెల్. సీవెల్ అని అంటాడు, SEWELL, సీవెల్. ఈ గ్రంథాన్ని ఎవరు? రాబర్ట్ సీవెల్ రచించాడు. రాబర్ట్ సీవెల్ రచించాడు అనమాట. అయితే ఈ గ్రంథం ఏం చెప్తుంది? ఈ గ్రంథమే ఎ ఫర్గాటెన్ ఎంపైర్, ద బుక్ ఫర్గాటెన్ ఎంపైర్ ఈ స్పీకింగ్ అబౌట్ విజయనగర కింగ్డమ్. విజయనగర కింగ్డమ్ గురించి చెప్తుంది, మొత్తం ప్రపంచానికి తెలియజేసింది. అంటే విజయనగర సామ్రాజ్యపు గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసినటువంటి గ్రంథం ఏది? ఈ గ్రంథం. ఈ గ్రంథం విజయనగర సామ్రాజ్యం గురించి, విజయనగర సామ్రాజ్యం గురించి ప్రపంచానికి, విజయనగర సామ్రాజ్యం యొక్క గొప్పతనాన్ని గురించి, దేని గురించి? గొప్పతనం గురించి ప్రపంచానికి తెలియజేసింది బుక్. ప్రపంచానికి తెలియజేసింది. సో ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బుక్ ఈజ్ ద ఎ ఫర్గాటెన్ ఎంపైర్. దీన్ని రాబర్ట్ సీవెల్ రచించాడు. ఎవరైనా? రాబర్ట్ సీవెల్. ఈ గ్రంథం చాలా పరిశోధన చేశాడు ఈయన. ఈ రాబర్ట్ సీవెల్ పరిశోధన చేసి వీళ్ళు తెలుగు వాళ్ళు అని, ముందు ఆంధ్రులు అని, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి హరిహర రాయ, బుక్కరాయ ఇద్దరు కూడా ఈ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారని అనేక అత్యంతమైనటువంటి పరిశోధనలు చేసి గ్రంథాన్ని రాశారు, ఫర్గాటెన్ ఎంపైర్ అని. ఇది విజయనగర సామ్రాజ్యం యొక్క పరిపాలనలోని గొప్పతనాన్ని ప్రపంచానికి చెప్పిందని చెప్పచ్చు. ద మోస్ట్ ఇంపార్టెంట్ బుక్ ఎ ఫర్గాటెన్ ఎంపైర్. దీని తర్వాత ద గ్రేట్ బుక్ వాజ్ రిటన్ బై ఎవరు అంటే శ్రీకృష్ణదేవరాయ. శ్రీకృష్ణదేవరాయలు రచించినటువంటి అత్యంత గొప్ప గ్రంథం ఆముక్తమాల్యద. దాన్నే విష్ణు చిత్తీయం అని కూడా అంటారు. ఏంటది? ఆముక్తమాల్యద. రెండవ అద్భుతమైనటువంటి గ్రంథం ఆముక్తమాల్యద. ఈ ఆముక్తమాల్యదకే పేరేంటంటే విష్ణు చిత్తీయం. దీన్ని ఆంధ్ర విష్ణు దేవాలయంలో, శ్రీకాకుళంలోని ఆంధ్ర విష్ణు దేవాలయంలో రచించాడు. అంటే అందరూ శ్రీకాకుళం జిల్లాలో అనుకుంటారు, కాదు.
విజయవాడ దగ్గర ఉన్నటువంటి శ్రీకాకుళం. కృష్ణా జిల్లాలో శ్రీకాకుళం అని ఒకటి ఉంది. సో అక్కడున్నటువంటి అక్కడున్న శ్రీకాకుళంలోని ఆంధ్ర విష్ణు దేవాలయంలో దీన్ని స్టార్ట్ చేశారు. ఆముక్త మాల్యద, విష్ణు చిత్తీయం అని కూడా అంటారు. ఆముక్త మాల్యదకే మరొక పేరు విష్ణు చిత్తీయం. అంటే పన్నిద్దరు ఆళ్వార్లలో, అంటే 12 మంది ఆళ్వార్లలో ఒకరైనటువంటి గోదాదేవి గురించి ఇక్కడ పూర్తిగా రచించడం జరిగింది. దీనిలోనే ఇక్కడ ఆ ఆళ్వారి యొక్క గోదాదేవి గురించి రాస్తూనే, అంటే రంగనాయకుడి గురించి వివరిస్తూనే, శ్రీమన్నారాయణుని యొక్క, అంటే ఆ గోదాదేవి ఏ విధంగా పరిణయమాడుతుంది అనేటువంటి దాని గురించి వివరిస్తూనే ఆముక్త మాల్యద గురించి చెప్తుండే. ఆముక్త అంటేనే గోదాదేవి, అండాళ్ దేవి. ఆమె గురించి వివరిస్తూనే ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు ఏం చేశాడంటే విజయనగర సామ్రాజ్యంలో ఉన్నటువంటి పరిపాలన ఏ విధంగా ఉందో అక్కడక్కడ చెప్పాడు. అంటే విజయనగర సామ్రాజ్యంలోని పరిపాలన, అడ్మినిస్ట్రేషన్ గురించి, విజయనగర సామ్రాజ్యం యొక్క పరిపాలనా విధానాలు ఈ గ్రంథంలో కనబడతాయి. ఇది యాక్చువల్గా దైవచింతనకు సంబంధించినటువంటి గ్రంథం, బట్ దీంట్లో అప్పుడప్పుడు ప్రస్తావన తెస్తూ ఈ గ్రంథంలో రచించాడు. సో ఈ గ్రంథాన్ని ఎవరు రచించారు? శ్రీకృష్ణదేవరాయలు. ఈ గ్రంథాన్ని శ్రీకృష్ణదేవరాయలు రచించాడు. శ్రీకృష్ణదేవరాయలు చెప్పాను కదా, ఎక్కడ? శ్రీకాకుళాంధ్ర విష్ణు దేవాలయంలో. శ్రీకాకుళం అంటే శ్రీకాకుళం జిల్లాలో కాదు, విజయవాడ పక్కన, కృష్ణా జిల్లాలో విజయవాడ పక్కన ఉన్నటువంటి శ్రీకాకుళం ప్రాంతంలో. సో ఈ శ్రీకృష్ణదేవరాయలు రచించినటువంటి విష్ణు చిత్తయంలో ఏముంది అని చెప్తాం. ప్రతి ఒక్క బుక్కు ఏ గ్రంథం, ఇప్పుడు సపోజ్ మౌర్యుల పరిపాలన గురించి చెప్పేటువంటి గ్రంథం ఏంటంటే టక్కున అర్థశాస్త్రం అని చెప్తాం. బట్ నో మౌర్యన్, ఒక్క మౌర్యుడు కూడా అందులో పేరు మెన్షన్ చేయలేదు. అర్థశాస్త్రంలో ఏ ఒక్కరి పేరు కూడా అందులో మెన్షన్ చేయలేదు. చాణక్యుడు, కౌటిల్యుడు లేదా విష్ణుగుప్తుడు, ఆయన ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ఇప్పుడు గుప్తుల పరిపాలన ఏంటిది, ఏం చెప్తుంది గుప్తుల పరిపాలన గురించి అనంటే ఇమ్మీడియట్గా మనం నీతిసారం అనేటువంటి గ్రంథం, కామాంధకుడు రచించినటువంటి నీతిసారం అని. అదే కాశ్మీర చరిత్ర గురించి చెప్తున్నది ఏంటిదంటే రాజతరంగిణి అని చెప్తాం. ఇట్లా అనేకమైనటువంటి గ్రంథాలు. మరి శ్రీకృష్ణదేవరాయలు రచించినటువంటి ఆముక్త మాల్యద విజయనగర సామ్రాజ్యం యొక్క పరిపాలన గురించి వివరించేటువంటి గ్రంథం క్రిందిది ఏంటిది అని అడుగుతారు. ఒకటి ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మీకు మనం గుప్తుల్లో డిస్కస్ చేసాం. గుప్తుల్లో పరిపాలన గురించి చెప్పేటువంటిది నీతిసారం, కామాంధకుడు రచించినటువంటి నీతిసారం అయితే, గుప్తుల కాలంలో ఎక్కడెక్కడ ఎవరెవరున్నారు అంటే సామాజిక పరిపాలన, సామాజిక పద్ధతి ఏ విధంగా ఉంది, సమాజం ఎలా ఉంది, కమ్మరివారు ఎలా ఉన్నారు, కుమ్మరివారు ఎలా ఉన్నారు, కంసాలి వాళ్ళు ఎలా ఉన్నారు, తర్వాత రకరకాలైనటువంటి కుల వృత్తులు, చేతి వృత్తుల వాళ్ళు ఎలా ఉన్నారు, ఎక్కడెక్కడ ఎవరెవరు ఎట్లా ఉన్నారు అని చెప్పేటువంటి సమాజం గురించి రాసింది గుప్తుల గురించి కాళిదాసు రచించినటువంటి అభిజ్ఞాన శాకుంతలంలో తెలుస్తున్నాయి, రఘువంశంలో తెలుస్తుంది. కాళిదాసు పూర్తిగా చేయనటువంటి బుక్ అయినటువంటి రఘువంశంలో కూడా మనకు గుప్తుల యొక్క సమాజం గురించి తెలుస్తుంది. అక్కడైతే ఏ విధంగా అయితే తెలుసుకున్నామో ఇక్కడ కూడా ఆముక్తమాల్యదలో శ్రీకృష్ణదేవరాయలు ఏం రాశాడంటే విజయనగర సామ్రాజ్యం యొక్క పరిపాలనా అంశాలు, అడ్మినిస్ట్రేషన్ గుర్తుపెట్టుకోండి. సో విజయనగర సామ్రాజ్యపు పరిపాలనా అంశాలు ఇందులో వివరించబడ్డాయి. విజయనగర సామ్రాజ్యపు పరిపాలనా అంశాలు ఈ గ్రంథంలో వివరించబడ్డాయి. సో ఇది అద్భుతమైనటువంటి మరొక బుక్కు అని చెప్పచ్చు. ఏది? ఆముక్తమాల్యద. ఆముక్తమాల్యద తర్వాత శ్రీకృష్ణదేవరాయలు పోషించినటువంటి కవులు, అందులో గొప్పవాడు, అష్టదిగ్గజాల్లో గొప్పవాడైనటువంటి ఎవరు? అల్లసాని పెద్దన. అల్లసాని పెద్దన రచించింది మనుచరిత్ర. మనుచరిత్ర అనేది ఈ శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యదనేమో విజయనగర సామ్రాజ్యపు పరిపాలనాంశాలు గుర్తుపెట్టుకోండి, పరిపాలన అడ్మినిస్ట్రేషన్ సంబంధించింది తెలుస్తుంది. ఓకే, ఇక్కడ దాంట్లో అంటే మనుచరిత్రలో ఏమున్నాయి? అల్లసాని పెద్దను రచించినటువంటి మనుచరిత్రలో అందులో విజయనగర సామ్రాజ్యంలోని సామాజిక విలువలు, సామాజిక వ్యవస్థ ఎలా ఉంది, సమాజపు వ్యవస్థ ఎట్లా ఉంది, కుల వ్యవస్థ ఎట్లా ఉంది అనేటువంటిది దాంట్లో వివరించారు. ఏంటది? మనుచరిత్ర. సో ఒకటి పరిపాలన చెప్తే ఒకటి సమాజం గురించి చెప్తుంది. సో ఏంటది? మనుచరిత్ర.
మను చరిత్రను, ఈ గ్రంథాన్ని రచించింది ఎవరు? అల్లసాని పెద్దన. ఈ గ్రంథాన్ని రచించినది అల్లసాని పెద్దన. సో అల్లసాని పెద్దన రచించినటువంటి మను చరిత్ర, ఈ మను చరిత్రలో ఏం చెప్తుంది? విజయనగర సామ్రాజ్యపు సామాజిక వ్యవస్థ ప్లస్ కుల వ్యవస్థ అక్కడ ఎలా ఉంది అని చెప్తుంది. విజయనగర సామ్రాజ్యంలోని ఏంటి సామాజిక వ్యవస్థ అంటే సమాజ వ్యవస్థ ఎట్లా ఉంది, సామాజిక వ్యవస్థ, తర్వాత కుల వ్యవస్థ ఏ విధంగా ఉన్నాయో వివరిస్తుంది, గ్రంథం వివరిస్తుంది. ఏది? మను చరిత్ర వివరిస్తుంది అనమాట. సో ఇట్లా మను చరిత్ర, శ్రీకృష్ణదేవరాయలు రెండు కలిపి అడ్మినిస్ట్రేషన్ సమాజం గురించి చెప్పాయి. ఇక శ్రీకృష్ణదేవరాయల పరిపాలనే కాదు, మొత్తం సంగమ, సాళువ, తుళువ, అరివీటి వంశాల గురించి మొత్తం అంతా 4 వంశాల గురించి కూడా కంప్లీట్గా ఫర్గాటన్ ఎంపైర్ విచ్ వాజ్ రిటన్ బై రాబర్ట్ సీవెల్, ఆయన రచించినటువంటి గ్రంథం ద్వారా ప్రపంచానికి గొప్పతనం తెలుస్తుంది అని చెప్పచ్చు. ఇక వీళ్ళ కాలంలో ఇంతకుముందు చెప్పాను సంగమ, సాళువ అన్నాను, 4 వంశాలు వీళ్ళవి. మొత్తం విజయనగర సామ్రాజ్యాన్ని 4 వంశాలు పరిపాలిస్తాయి. అందులో సంగమ, సాళువ, తుళువ, అరివీటి. అందులో రెండవదైన సాళువ వంశం అంటే సాళువ నరసింగరాయలు, ఇమ్మడి నరసింగరాయలు ఇద్దరు పరిపాలిస్తారు. ఈ సాళువ నరసింగరాయలు పరిపాలన గురించి గొప్పగా పరిపాలిస్తాడు. సాళువ నరసింగరాయలు అంటే అర్థం ఇమ్మీడియట్గా కావాల్సింది అన్నమయ్య సమకాలికుడే సాళువ నరసింగరాయలు. కాబట్టి ఆ సాళువ నరసింగరాయలు ఆయన కొడుకైనటువంటి ఇమ్మడి నరసింగరాయలు, రెండవ ఇమ్మడి నరసింగరాయలు ఇద్దరు పరిపాలన గురించి చెప్పేది సాళువాభ్యుదయం. రాజనాథ డిండిమ రచించినటువంటి, వాళ్ళ ఆస్థాన కవి రాజనాథ డిండిమడు రచించినటువంటిది సాళువాభ్యుదయం. ఒక వంశం గురించే 4 బ్రాంచెస్ పరిపాలిస్తే విజయనగర సామ్రాజ్యాన్ని, ఒక బ్రాంచ్ మొత్తం గురించి అది చెప్తుంది. ఏంటంటే ఆ గ్రంథం సాళువాభ్యుదయం. ఈ సాళువాభ్యుదయం అనేటువంటి గ్రంథాన్ని రచించింది రాజనాథ డిండిమ. ఈ గ్రంథాన్ని రచించినది ఎవరు? రాజనాథ డిండిమ. ఈ రాజనాథ డిండిమడు ఆస్థాన కవిగా ఉన్నటువంటి రాజనాథ డిండిమ ఏం రాశాడు? ఈ గ్రంథం ఏం చెప్తుంది? ఈ గ్రంథం సాళువ వంశం పూర్తిగా వివరిస్తుంది. సాళువ వంశాన్ని గురించి, సాళువ రాజుల గురించి వివరిస్తుంది, సాళువ రాజుల గురించి తెలుపుతుంది. ఈ సాళువాభ్యుదయం అనేటువంటి గ్రంథం. ఇక తర్వాత గంగదాస ప్రతాప విలాసం అనేటువంటిది ఎవరు రాశారు? గంగాధరుడు అనేటువంటి కవి రాశాడు. అయితే ఈ గంగదాస ప్రతాప విలాసంలో ఏమి వివరించబడింది అంటే, విజయనగర రాజులు సంగమ వంశంలో రెండవ దేవరాయలు పరిపాలిస్తున్నప్పుడు, రెండవ దేవరాయలు అద్భుతంగా గొప్పవాడు ఎవరు అంటే రెండవ దేవరాయలు, ఆయన్నే ప్రౌఢదేవరాయలు అంటారు. ఆయన పరిపాలన కాలం అయిపోయింది. పైన ఉన్నటువంటి బహమనీ సుల్తాన్లు ఇక్కడ మొత్తం కనబడదు. ఇది విజయనగర సామ్రాజ్యపు ఆవిర్భావం ఎట్లుంటుంది అనేది మ్యాప్ చెప్తుంది. ఎట్లా చెప్తుంది అనేది తర్వాత చెప్తాను. అయితే మనకు ఈ గ్రంథం ఏం చెప్తుందనంటే, పూర్తిగా మనకు గంగాధరుడు రచించినటువంటి ఈ గ్రంథం మనకు పూర్తిగా రెండవ దేవరాయలు, ప్రౌఢ దేవరాయలు అంటే సంగమ వంశం తర్వాత బహమనీ సుల్తాన్లు, ఇటు పక్కన ఒడిస్సా నుంచి వచ్చి ఆంధ్ర ప్రాంతం నుండి నెల్లూరు వరకు వచ్చినటువంటి గజపతి రాజులు. ఎవరు? గజపతి రాజులు. బహమనీ సుల్తాన్లు ఒకవైపు, గజపతి రాజులు ఒకవైపు, ఇద్దరూ దాడి చేస్తున్నారు విజయనగరంపై చుట్టుముట్టారు అని సంకేతాలు చెప్పేటువంటి గ్రంథం గంగాధరుడు రచించింది. ఓకే, సో ఈ గ్రంథం మనకు పూర్తిగా సామ్రాజ్యం పైన ఉన్నటువంటి దాడిని గురించి తెలుపుతుంది. ఈ గ్రంథాన్ని రచించింది ఎవరు అంటే మనకు గంగాధరుడు. ఎవరైనా గంగాధరుడు రచించాడు. ఏం చెప్తుంది ఈ గ్రంథం? రెండవ దేవరాయల తర్వాత అంటే ప్రౌఢ దేవరాయల తర్వాత ఎవరెవరు? గజపతులు, బహమనీ సుల్తాన్లు. బహమనీ గజపతుల దండయాత్రను గురించి తెలుపుతుంది.
సో ఈ విధంగా ముఖ్యమైనటువంటి గ్రంథాలు ఈ గ్రంథాలే విజయనగర సామ్రాజ్యం చరిత్ర గురించి పూర్తిగా మనకు వివరిస్తున్నాయి. అంతేకాకుండా ఈ కాలంలో ఉన్నటువంటి కొన్ని శాసనాలు కూడా మనకు వివరిస్తున్నాయి. వాళ్ళ కాలంలో వస్తాయి మనకు. ముఖ్యంగా ఫస్ట్ కూడా నేర్పారు హరిహర రాయల దగ్గర నుంచే ఫస్ట్ స్టార్ట్ చేసినటువంటి సంగమ వంశంలో ఉన్నటువంటి హరిహర రాయలే గురించే తెలుస్తుంది మనకు. భాగేపల్లి శాసనం, బీజాపూర్ శాసనం హరిహర రాయలకు సంబంధించినటువంటివి. సో ఆ తర్వాత మనకి రెండవ దేవరాయల గురించి తెలిపేటువంటి శాసనాలు, శ్రీరంగం శాసనం అనేటువంటిది. తర్వాత దేవులపల్లి శాసనం, తిరుపతి శాసనాలు మనకు సాళువ నరసింహరాయల గురించి. సాళువ నరసింహరాయలకి, తిరుపతికి, అన్నమయ్యకు ముగ్గురికి సంబంధం ఎక్కువ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సాళువ అభ్యుదయం అనేటువంటి బుక్ చెప్పింది మనకి రాజనాథ డిండిమ. తిరుపతికి, తర్వాత సాళువ నరసింహరాయలకి, తర్వాత అన్నమయ్యకి, ఈ ముగ్గురికి దగ్గర సంబంధం ఉంటుంది. ఎందుకంటే అంత సమకాలీనంగా జరిగినటువంటి సంఘటనలు మనకు కొన్ని గ్రంథాల్లో రచించబడ్డాయి, మనం కొన్ని సినిమాల రూపంలో కూడా చూసాం. సో కాబట్టి ఆ సాళువ నరసింహరాయల కాలంలో ఉన్నటువంటి దేవులపల్లి, తిరుపతి శాసనాలు కూడా చెప్తున్నాయి. శ్రీకృష్ణదేవరాయలు సాక్షాత్తు మంగళగిరిలో లక్ష్మీ నరసింహస్వామి, పానకాల లక్ష్మీ నరసింహస్వామికి మెట్లు కట్టించి, సోపానాలు కట్టించి, ఆ సోపానాలే ఇప్పటికీ మనం ఎక్కుతున్నాం. అర్థమైందా? శ్రీకృష్ణదేవరాయలు కట్టించినటువంటి మెట్లే ఇప్పుడు కూడా మనం ఎక్కుతున్నాం. అక్కడ మంగళగిరి శాసనం వేయించాడు. హంపిలో అనేకమైనటువంటి దేవాలయాలు కట్టించి, హంపిలో కూడా శ్రీకృష్ణదేవరాయల పరిపాలన గురించి కొన్ని శాసనాలు చెప్తున్నాయి, హంపిలో శాసనాలు చెప్తున్నాయి. సో ఈ శాసనాలు ఏ శాసనాలు మనకు ఏ రాజుల గురించి గొప్పగా చెప్తున్నాయి, ఆయా ఇంపార్టెంట్ విషయాలు మనకు చెప్తున్నాయి. వీరు కొంతకాలం దాటాక వీళ్ళు అరవీటి వంశం వచ్చే వరకు బ్రిటిష్ వాళ్ళే వచ్చారు. ఇక వాళ్ళ గ్రంథాల్లో కూడా మన వాళ్ళ గురించి, మనం చివరి వంశమైనటువంటి విజయనగర రాజులకు సంబంధించినటువంటి అరవీటి వంశం గురించి ఉంది. సాక్షాత్తు విజయనగర రాజ్యాన్నే మనం కుదోబెట్టి అమ్మేసి మద్రాసును వాళ్ళకి ఇచ్చేసి అప్పుడు బ్రిటిష్ వాళ్ళని ఎంకరేజ్ చేసాం ఇండైరెక్ట్గా. డబ్బులు లేవు, పైసలు లేవు, పోషించడానికి అక్కడ ఇబ్బంది అయింది. అందుకోసమనే 3వ వెంకటపతిరాయలు మద్రాసును బ్రిటిష్ వాళ్ళకు అమ్మేశాడు. అక్కడి నుంచి కూడా మనకు బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి కూడా మనకు తెలుస్తున్నాయి. అంటే విజయనగర సామ్రాజ్యం కేవలం ఏదో 1-2 గ్రంథాల వల్లనో 1-2 శాసనాల వల్లనో మనకు తెలియట్లేదు. విజయనగర సామ్రాజ్యం గురించి ప్రతి చోట, ప్రతి ఒక్కరూ అనేక చోట్ల, అనేక గ్రంథాల్లో వీరి యొక్క గొప్పతనాన్ని చాలా చోట్ల రచించడం జరిగింది. ఎక్కువగా రచించినవి మాత్రమే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. సో ఏ శాసనాలు మొదటి హరిహర రాయల గురించి చెప్తున్నాయంటే ఇక్కడ భాగేపల్లి శాసనం అనే ఒకటి, భాగేపల్లి శాసనం. తర్వాత రెండవది బీజాపూర్ శాసనం. ఏంటది? బీజాపూర్ శాసనం. ఈ రెండు శాసనాలు ఎవరి గురించి చెప్తున్నాయి? మొదటి హరిహర రాయల గురించి చెప్తున్నాయి. మొదటి హరిహర రాయల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి. తర్వాత మనకి రెండవ దేవరాయలు, హరిహర రాయలు కాదు, రెండవ దేవరాయలు, గొప్ప ఆయన గురించి చెప్పేది శ్రీరంగం శాసనం. ఏంటది? శ్రీరంగం శాసనం. శ్రీరంగం వరకు, తమిళనాడు చివరి వరకు పరిపాలించారు వీళ్ళు. మొత్తం ఇక్కడి నుంచి దాదాపు దక్షిణ దేశాన్ని మొత్తం అంతా కలిపి తెలుగు కన్నడ మలయాళ తమిళ ప్రాంతాలను కలిపి పరిపాలించారు ఎవరు? విజయనగర రాజులు. కాబట్టి శ్రీరంగం అనేటువంటి తమిళనాడు ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీరంగం శాసనం గురించి, ఈ శాసనం ఎవరి గురించి చెప్తుందంటే రెండవ దేవరాయలైనా ప్రౌఢ దేవరాయలైనా మనకు తెలుస్తుంది. రెండవ దేవరాయలు, ఈయననే ప్రౌఢ దేవరాయలు అని కూడా అంటారు. గొప్ప రాజు, సంగమ వంశంలో గొప్ప రాజు అనమాట. ఒక్కొక్క వంశం, సంగమ, సాళువతులు, అరవీటిల్లో 4 గొప్పవాళ్ళు ఉన్నారు. ఎవరు గొప్పగా పరిపాలిస్తారో వాళ్ళ గురించి మనం ఫ్యూచర్ వంశాలలో మనం క్లియర్గా చూస్తాం. తర్వాత శ్రీకృష్ణదేవరాయల గురించి, సాళువని గురించి చూస్తాం. సాళువ నరసింహరాయల గురించి చెప్పేటువంటి శాసనాలు దేవులపల్లి శాసనం. ఏంటది? దేవులపల్లి శాసనం. ఆ తర్వాత తిరుపతి శాసనం. ఏంటది? తిరుపతి. ఈ రెండు కూడా ఎవరి గురించి చెప్తున్నాయి? సాళువ నరసింహరాయలు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి. ఇక మంగళగిరి శాసనం, తర్వాత హంపి శాసనాలు.
హంపి శాసనాలు. ఇవి రెండు చోట్లకు సంబంధించినటువంటి శాసనాలు. చెప్పాను, మంగళగిరి నరసింహస్వామికి సోపానాలు కట్టి అక్కడ శాసనం వేయించాడు. ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. అద్భుతమైనటువంటి విజయాలు శ్రీకృష్ణదేవరాయల గురించి మనం చూస్తాం. అప్పుడు అనేకమైనటువంటి విజయాలు, ఆ విజయాలు ప్రతి ఒక్కొక్క విజయానికి ఒక్కొక్క గొప్ప పని చేసుకుంటూ వచ్చాడు శ్రీకృష్ణదేవరాయలు. సో ఈ విధంగా మొదటి హరిహర రాయలకు సంబంధించిన భాగేపల్లి బీజాపూర్ శాసనాలు, రెండవ దేవరాయలకు సంబంధించినటువంటి శ్రీరంగ శాసనం, సాలువ నరసింగరాయలకు సంబంధించిన దేవులపల్లి తిరుపతి శాసనాలు, శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించినటువంటి మంగళగిరి హంపి శాసనాలు మనకు పూర్తిగా వీళ్ళ గురించి వివరిస్తున్నాయి అని చెప్పచ్చు. ఇక అసలు శ్రీకృష్ణదేవరాయలు కాదు, మొత్తం వీళ్ళందరూ సంగమ సాళువతులు వారి వీటి మొత్తం వంశాలు అసలు ఎట్లా ఏర్పడ్డాయి, వీళ్ళు ఏ విధంగా అసలు వచ్చారు, దీనికంతటికి ఒక పెద్ద కథ ఉంది. ఏంటంటే వరంగల్ కాకతీయులు ఎప్పుడైతే వెళ్ళిపోయినారో అప్పుడు తుగ్లకులు కిందికి వచ్చారు. మొట్టమొదట ముస్లింలు స్థిరపడ్డది ఎవరి కాలంలో అంటే తుగ్లకుల కాలంలో. అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో దండయాత్రలు జరిగాయి, కానీ తిరిగి వచ్చి మళ్ళీ వెళ్ళిపోయినారు. కానీ ముస్లింలు దక్షిణ భారతదేశంలో స్థిరపడ్డది ఎవరి కాలంలో అంటే తుగ్లకుల కాలంలో. ఘియాసుద్దీన్ తుగ్లక్ మొత్తం పేర్లే మార్చేసి ఇక్కడ సెటిల్ అయిపోయినారు. వరంగల్ని మాలిక్ మక్బూల్ అని ఒక బ్రాహ్మణుడు ఇస్లాం మతంలోకి మార్చి అక్కడ వరంగల్లో ఆయనని ప్రతినిధిగా పెడతాడు. అప్పుడు జరిగినటువంటి సంఘటన, దానికి ముందు ఏం జరిగింది అసలు చూద్దాం. ఓకే, ఇక్కడ ఘియాసుద్దీన్ తుగ్లక్ ఉన్న టైంలో వరంగల్ని తీసేశారు. ఆ తర్వాత ఘియాసుద్దీన్ తుగ్లక్ ఉన్న టైంలో ఏం జరిగింది, ఇక్కడ వరంగల్ని తీసేసే టైంలో వరంగల్లో కాకతీయ ప్రతాపరుద్రుడు ఉన్నాడు. చివరి రాజు ఎవరు? కాకతీయ ప్రతాపరుద్రుడు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కాకతీయ ప్రతాపరుద్రుడు పని అయిపోయింది ఇక్కడ. సో కాకతీయ ప్రతాపరుద్రుడిని బంధించి తీసుకువెళ్తుంటే నర్మదా నది దగ్గర ఆత్మహత్య చేసుకుంటారని మన చరిత్రకారులు చెప్తూను మనం నమ్మాలి. సో తీసుకువెళ్ళిపోయినాక వరంగల్లో కోశాధికారులుగా ఉన్నారు. ఫస్ట్ కాకతీయ, దానికన్నా ముందు ఓయసాలలో పనిచేశారు, ఆ తర్వాత ఇక్కడ వచ్చారు. ఓయసాలలో వీళ్ళు పనిచేస్తున్నప్పుడు అక్కడ అది పోయింది, ద్వార సముద్రం వెళ్ళిపోయింది అక్కడ. ఇప్పుడు ఓయసాలు ఇక్కడ లేదు, అక్కడ చూపిస్తున్నారు ఏందో ముందుది అది. ఇప్పుడు మనం చెప్పేదానికన్నా ముందు రాజ్యాలు ఇవన్నీ. ఇప్పుడు మనం చెప్తున్నప్పుడు ఏమంటుందో చూద్దాం ఒక్కసారి. హోయసాల నుండి ప్రాంతం వాసులైనటువంటి వాళ్ళు ప్రతాపరుద్రుని దగ్గర కోశాధికారులుగా పనిచేస్తున్నారు. ఎవరు వాళ్ళు? హరిహర బుక్కరాయలు. హరిహర తర్వాత బుక్క. సో హరిహర్రాయలు బుక్కరాయలు ఇద్దరూ వరంగల్లో కాకతీయ ప్రతాపరుద్రుని దగ్గర కోశాధికారులుగా పనిచేస్తున్న సమయంలో ఇక్కడ ఢిల్లీ సుల్తాన్లో ఘియాసుద్దీన్ తుగ్లక్ తన కొడుకైనటువంటి జునాఖాన్, ఆయనే తర్వాత కాలంలో మహమ్మద్ బిన్ తుగ్లక్. అయితే జునాఖాన్ను పంపించి కాకతీయ ప్రతాపరుద్రుణ్ణి బంధించి తర్వాత తీసుకువెళ్తుండగా చనిపోతాడు. ఎప్పుడైతే తుగ్లక్లు వచ్చి వరంగల్ను ఆక్రమించారో, మాలిక్ మక్బూల్ను వరంగల్లో పెట్టారో, అక్కడి నుండి ఎవరు? హరిహర్రాయలు బుక్కరాయలు ఇద్దరు ఎక్కడికి వచ్చారంటే కంపిలి రాజ్యంలోకి వచ్చారు. ఇక్కడ మధ్యలో గ్రీన్ కలర్లో కనబడుతుంది మీ కంపిలి రాజ్యం. ఆ కంపిలి రాజ్యానికి వచ్చారు. కంపిలి రాజ్యాన్ని పరిపాలిస్తున్నది ఎవరు అంటే ముమ్మిడి సింగదేవుడు. ఎవరైనా ముమ్మిడి సింగదేవుడు అని పరిపాలిస్తున్నాడు. ఈ ముమ్మిడి సింగదేవుడు ఇక్కడ పరిపాలిస్తున్నాడు. ఆ ముమ్మిడి సింగదేవుడి యొక్క ఆశ్రయం పొందారు హరిహర్రాయలు బుక్కరాయలు. వాళ్ళ ఆ కంపిలి రాజ్యంలో అంటే ఇక్కడంతా మొత్తం ముస్లిమ్స్ ఆక్యుపై చేశారు వరంగల్ని. ప్రతాపరుద్రుని బంధించి తీసుకుపోయినారు. ఇప్పుడు మన వాళ్ళు లేని చోట మనం ఉంటామా? ఉండం కదా. సో అందరూ మొత్తం అంతా ముస్లిమ్స్ వచ్చారు. వీళ్ళు ఏం చేస్తారు అక్కడ వరంగల్ కోటలో కూర్చొని వెళ్ళిపోండే అని అంటే అక్కడి నుంచి వీళ్ళు తట్టాబుట్ట సర్దుకొని ఎక్కడికి వచ్చారు? కంపిలికి వచ్చారు. హరిహర్రాయ బుక్కరాయ. చూడండి, అక్కడ ఉన్నప్పుడు ఆయన పోయినాడు, ఇప్పుడు ఇక్కడికి వస్తాడు, కంపిలికి వస్తారు. హరిహర్రాయలు బుక్కరాయలు కంపిలికి వచ్చారు. కంపిలికి వచ్చిన టైంలో ఇక్కడ ఒక చిన్నది జరిగింది. ఏంటంటే ఈ దేవగిరి ప్రాంతంలో 1325 తర్వాత ఘియాసుద్దీన్ తుగ్లక్ చచ్చిపోతాడు. ఆ తర్వాత జునాఖానే మహమ్మద్ బిన్ తుగ్లక్గా వస్తాడు. ఇక్కడ వచ్చింది ఎవరు? మహమ్మద్ బిన్ తుగ్లక్. ఘియాసుద్దీన్ తుగ్లక్ 1325లో చచ్చిపోయాక మహమ్మద్ బిన్ తుగ్లక్
ఆయనను కొడుకు చంపాడా చంపలేదా అప్రస్తుతం, ఇప్పుడు మనకు అవసరం లేదు. ఇక్కడ ఢిల్లీలో ఎవరున్నారు అదంతా మనం అక్కడ చెప్పుకున్నాం ఆల్రెడీ, తుగ్లక్లలో చెప్పాను నేను మీకు. సో ఇక్కడ ఢిల్లీలో ఎవరున్నారు, ఒక పని చేయండి, విజయనగర సామ్రాజ్యం చదివేటప్పుడు ఫస్ట్ తుగ్లక్ వంశం గురించి చదవండి. తుగ్లక్ వంశం గురించి, కాకతీయుడుగుల్లో ప్రతాపరుద్రుని గురించి చదవండి. అవి రెండు చదివితే మీకు ఇప్పుడు ఇక్కడ అర్థమైపోతుంది. అట్లీస్ట్ తుగ్లక్లో మహమ్మద్ బిన్ తుగ్లక్ గురించి చదవండి. చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. సో మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇక్కడ ఉన్నాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇక్కడ పరిపాలన చేస్తున్నప్పుడు ఓకే, ఆయన ఈడి నుంచి ఈడి వరకు రోడ్డు వేసుకుంటూ కూర్చున్నాడు. ఇక్కడ ఢిల్లీ నుంచి దేవగిరికి రోడ్డు వేసి దేవగిరిని దౌలతాబాద్ లాగా మార్చి, ఏంటది దేవగిరి ఉంది కదా మహారాష్ట్ర ప్రాంతంలో, దాన్ని దౌలతాబాద్గా మార్చేసి అక్కడి నుంచి ఇక్కడ వరకు పరిపాలన చేద్దామని చూశాడు. ఆ లోపల వరంగల్లో ముస్లిం నాయకులు వచ్చారు. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటన ఏంటి, ఈయన స్టార్టింగ్ టైం 1326 సంవత్సరం, 1326 సంవత్సరం వరంగల్ వెళ్ళిపోయింది. వరంగల్ కాకుండా పక్కన ఉన్న ఖమ్మంలో రేకపల్లి అనేటువంటి దాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్నారు ముసునూరి నాయకులు అండ్ టీమ్. కాకతీయ ప్రతాపరుద్రుని కింద ఎంతమంది నాయకులు ఉన్నారో, ఎంతమంది సేనాధిపతులు ఉన్నారో అందరూ కలిసి వరంగల్ మీద దాడి చేసేసి మాలిక్ మక్బూల్ని చల్ హట్ జా ఇధర్ సే అని చెప్పేసి మాలిక్ మక్బూల్ని వరంగల్ నుంచి పంపించి రేకపల్లి కేంద్రంగా పరిపాలించారు ముసునూరు నాయకులు. ఇది ఒకటి అయిపోయింది, అక్కడ అది అయిపోయింది. ఇదే టైంలో గుల్బర్గాలో ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ మేనల్లుడు ఆయనే బహౌద్దీన్ గుర్షప్స్ అంటారు. ఏమంటారు ఈయన గుల్బర్గాలో? బహౌద్దీన్ గుర్షప్స్. ఈ బహౌద్దీన్ గుర్షప్స్ మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క మేనల్లుడే, గుల్బర్గా ప్రాంతంలో ఉన్నాడు. ఆయన తిరుగుబాటు చేస్తాడు, మహమ్మద్ బిన్ తుగ్లక్ సైన్యం పైన తిరుగుబాటు చేస్తాడు, ఆయన దండయాత్ర చేస్తాడు. అప్పుడు వీడు ఎక్కువ చేస్తున్నాడు సైన్యం, అంతు చూడండి అని మహమ్మద్ బిన్ తుగ్లక్ ఫర్మానా ఇస్తాడు, వాళ్ళకి ఆర్డర్ ఇచ్చేస్తాడు. ఓకే, సైన్యానికి ఇస్తాడు. అప్పుడు తుగ్లక్ సైన్యం బహౌద్దీన్ గుర్షప్స్, అర్థమైంది కదా ఎక్కడున్నో, బీదర్ దగ్గర గుల్బర్గా అనే ప్రాంతం ఉంటుంది, ఇక్కడ కొంత ప్రాంతం కొంచెం దూరంలో. సో ఇవన్నీ ఈ బీదర్ కానీ గుల్బర్గా కానీ తెలంగాణ ప్రాంతంలో మహబూబ్ నగర్ ప్రాంతం తర్వాత మెదక్ ప్రాంతానికి ఆనుకొని ఉంటాయి ఇవి, అర్థమైందా? సో తెలంగాణ నక్ష మ్యాప్ పక్కన మనం చూడొచ్చు అన్నమాట ఇవన్నీ. సో గుల్బర్గా ప్రాంతానికి సంబంధించినటువంటి బహౌద్దీన్ గుర్షప్స్ మహమ్మద్ బిన్ తుగ్లక్ పైకి దండయాత్రకు వెళ్తే ఆయన ఏ చోట బచ్చా హమ్కో క్యా కడితే హమ్లా కరో ఉస్కో అని చెప్పారు. బహౌద్దీన్ గుర్షప్స్కో ఖతం కరో అని చెప్పేశాడు ఎవరు, మహమ్మద్ బిన్ తుగ్లక్. ఆయన ఏసి పారేసేయండి అని చెప్తాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ సైన్యం బహౌద్దీన్ గుర్షప్స్ ఎంబడబడింది. మరి చాతగానప్పుడు ఎందుకు పోవాలి, అంత పెద్ద సుల్తాన్స్ జోలికి ఎందుకు పోవాలి? బహౌద్దీన్ గుర్షప్స్ అక్కడి నుంచి పారిపోయి గుల్బర్గా నుండి పారిపోయి కంప్లీకి వస్తాడు. మొత్తం కంప్లీకి వచ్చి చేరాడు. కంప్లీలో ఎవరున్నారు ఇప్పుడు? వరంగల్లో రాజ్యం పోయిందని హరిహర్ రాయలు బుక్కరాయలు ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఈ కంప్లీ దీన్ని పరిపాలిస్తుంది ఎవడు? ముమ్మిడి సింగదేవుడు మంచోడు ఉన్నట్టుంది, చాలా మంచోడు, రాజుగా పనికిరాడు, గుర్తుపెట్టుకోండి. మనకి ఇట్లాంటివే జరుగుతాయి. ఎప్పుడైనా ఇట్లాంటి వచ్చినప్పుడు ఇల్టుట్మిష్ మనకు గుర్తుకొస్తాడు. ఇల్టుట్మిష్ 1221లో చెంగీజ్ ఖాన్ దండయాత్ర చేసినప్పుడు మనకు అక్కడి నుంచి మంగబారి అని ఒక ఆయన వస్తాడు, క్వార్జాన్ పాలకుడు. మంగబారి వస్తే ఆయనకు ఆశ్రయం ఇయ్యలే, ఎందుకంటే ఆయనకు ఆశ్రయం ఇస్తే చెంగీజ్ ఖాన్ భారతదేశం లోపలికి వచ్చి ఇప్పుడు గిల్టుట్మిష్ ఇవన్నీ ఎవరు మనం చదవకపోతుండే, ఢిల్లీ సుల్తాన్లు వీళ్ళు ఎవ్వరు ఉండకపోతుండే. చెంగీజ్ ఖాన్ తర్వాత వాళ్ళు వచ్చి పరిపాలన చేస్తుండే ఇక్కడ అప్పుడు. సో కాబట్టి అది జరగలేదంటే కారణం కొన్నిసార్లు ఎవరైతే బలంగా ఉంటారో వాళ్ళ జోలికి పోవద్దు. అట్లా ఆయన ముమ్మిడి సింగదేవుడు ఏం చేశాడు, ఆయనను తరుముతుంటే, బహౌద్దీన్ గుర్షప్స్ని తరుముతుంటే ఆశ్రయం ఇచ్చాడు. బహౌద్దీన్ గుర్షప్స్కి ఆశ్రయం ఇచ్చాడు కంపిల్ రాజ్యంలో. అప్పుడు తుగ్లక్ సైన్యం, మహమ్మద్ బిన్ తుగ్లక్ సైన్యం మొత్తం గట్టిగా వచ్చేసి కంపిల్ మీద పడింది. కంపిల్ మీద పడి మా శత్రువుకు నువ్వు ఆశ్రయం ఇస్తావే ముమ్మిడి సింగదేవా అని చెప్పేసి మొత్తం యుద్ధం చేసేసి కంపిలి యుద్ధంలో ముమ్మిడి సింగదేవుడిని పాపం పీస్ చేసి చంపేశారు. ముమ్మిడి సింగదేవుడిని చంపేసిండ్రు. ఆయన కొడుకు రామనాథుడు పోయి ఎదురు తిరిగితే ఆయనను చంపేశారు. అర్థమైందా? ఇక్కడ హరిహర్ రాయలు బుక్కరాయలు ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళు శరణాగతి, వాళ్ళు వద్దు హమ్కో చోడ్ దేదో అన్నారు. మహమ్మద్ బిన్ తుగ్లక్ సైన్యం హరిహర్ రాయల్ని బుక్కరాయల్ని పట్టుకొని ఢిల్లీకి తీసుకెళ్ళిపోయినరు. ఎవరికి? మహమ్మద్ బిన్ తుగ్లక్ దగ్గర తీసుకుపోయాను. ఇగో వీళ్ళు ఉన్నారు. అయితే
మరి ఇక్కడ మహమ్మద్ బిన్ తుగ్లక్ కంపిలి ఖాళీ అయిపోయింది కదా, కంపిలీలో ఒకరిని పెడతారు, మాలిక్ మహమ్మద్ అనే ఒక అతన్ని పెడతారు. ఎవరైనా మాలిక్ మహమ్మద్ని ఇక్కడ పెడతారు కంపిలీలో ప్రతినిధిగా పెట్టేసి. తుగ్లక్ సైన్యం ఇప్పుడు ఎవరిని చంపినారు? ఫస్ట్ హరిహర్ రాయలు బుక్కరాయల్ని చంపలేదు. ఆశ్రయం బహౌద్దీన్ గుర్షబ్స్కి ఆశ్రయం ఇచ్చినందుకు ముమ్మిడి సింగదేవుణ్ణి, ఆయన కొడుకైన రామనాథుణ్ణి చంపేసి హరిహర్ రాయల్ని బుక్కరాయల్ని ఇక్కడి నుంచి తీసుకొని ఢిల్లీకి వెళ్ళిపోతారు. ఇక్కడ కంపిలీలో మరి ఖాళీ ఉంటుంది కదా, ముస్లిం సైన్యం యొక్క ప్రతినిధి అయినటువంటి మాలిక్ మహమ్మద్ అక్కడ పెడతారు. అప్పుడు హరిహర్ రాయల్ని బుక్కరాయల్ని పైకి తీసుకెళ్తారు. అర్థమైందా? పైకి తీసుకెళ్ళినాక హరిహర్ రాయల్ని బుక్కరాయల్ని మీరు అక్కడికి ఎందుకు పోయినారు, మీరు అక్కడ ఎందుకు ఉన్నారు, 1,00,000 క్వశ్చన్స్ వేసినాక తప్పు అయిపోయిందని వీళ్ళు ఒప్పుకున్నాక బలవంతంగా అక్కడ ఇస్లాం మతంలోకి మారుస్తారు. మహమ్మదీయ మతంలోకి మారుతారు. ఎవరు? హరిహర్ రాయలు బుక్కరాయలు. మహమ్మదీయం అంటే ముస్లింలుగా మారుతారు. మారినాక ఇదే టైంలో హోయసాల వీరబల్లాళుడు విరుచుకుపడతాడు. ఇక్కడ 3వ వీరబల్లాళుడు విరుచుకుపడ్డప్పుడు కంపిలి రాజ్యం పైన వీరబల్లాళుడు తిరుగుబాటు చేస్తున్నప్పుడు ఈ మాలిక్ మహమ్మద్ చేతులు ఎత్తేసిండు. కంపిలి రాజ్యం పైన దండయాత్ర జరిగినప్పుడు మాలిక్ మహమ్మద్ చేతులు ఎత్తేసిండు. కంపిలి ప్రజలందరూ తిరుగుబాటు చేసిండ్రు ఎవరు? మాలిక్ మహమ్మద్ మీదకి. అప్పుడు ఈయన భరించలేక మళ్ళీ మహమ్మద్ బిన్ తుగ్లక్కి వర్తమానం పంపాడు. అప్పుడు మహమ్మద్ బిన్ తుగ్లక్కి ఇస్లాం మతంలోకి మారిన హరిహరా బుక్కా ఆప్ జాయే, మీరు పోయి ఆ తిరుగుబాటుని అణచివేయండి అని చెప్పేసి వాళ్ళని పంపిస్తాడు. అప్పుడు ఈ కంపిలి రాజ్యంలో ఉన్నటువంటి జరిగేటువంటి తిరుగుబాటును అణచివేస్తారు హరిహర్ రాయలు బుక్కరాయలు. అణచివేసి ఈ పక్క అక్కడే అలాగే అణచివేసి వాళ్ళు ప్రతినిధిగా కంపిలిలో పరిపాలించారు కొంతకాలం. పరిపాలించినాక ఈ కంపిలిలో ఈ ప్రాంతంలోనే విద్యారణ్య మహర్షి అని తపస్సు చేసుకుంటున్నాడు. ఎవరైనా? విద్యారణ్య మహర్షి. ఆయనను కలుస్తారు వన్ ఫైన్ డే. ఒకానొక రోజు నాడు విద్యారణ్య మహర్షి పోయినాక, ఏందయ్యా ఇదంతా హరిహర బుక్క, మీరు హిందువులై ఉండి ఎవరో చెప్పితే మీరు మహమ్మదీయులుగా మారుతారా? ఎంత గొప్పగా, చస్తే హిందువులుగా చావాలి కానీ ఇదేందయ్యా అని అంటే, అప్పుడు విద్యారణ్య మహర్షులు చెప్పినటువంటి మీదట శృంగేరి పీఠానికి సంబంధించినటువంటి విద్యారణ్య మహర్షులు చెప్పిన మీదట ఇక్కడ హంపిలో స్టార్ట్ చేస్తారు. హంపి కేంద్రంగా, కంపిలి పక్కగా ఉన్నటువంటిది కొంత ప్రాంతంలో, హంపి కేంద్రంగా విద్యారణ్య పేరు మీదనే విద్యానగరం లేదా విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపిస్తారు. ఇది విజయనగర సామ్రాజ్యం.